నమస్తే వెల్కమ్ టు టీ10 డిసెంబర్ 31న శివగిరి మఠం యాత్రలో భాగంగా ఒక సభను ప్రారంభిస్తూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ దేవాలయాల్లోకి ప్రవేశించే క్రమంలో శరీరంలో మొండం కనిపించే విధంగా చొక్కాలు తొలగించే ఆచారాన్ని ఆపివేయాలన్న స్వామి సచ్చిదానంద ప్రతిపాదనను సమర్థించాడు. పవిత్ర జంధ్యం ధరించిన వారిని గుర్తించడానికి ఈ ఆచారం ఉనికిలోకి వచ్చిందని, కేవలం అగ్రకులాలకు చెందిన వారు మాత్రమే దీన్ని ధరిస్తారని విశ్వసిస్తారు. శరీర మొండం కనిపించడానికి మరేదైనా కారణం ఉండే అవకాశం లేదని కొందరు అనుమానిస్తూ ఉన్నారు. జంధ్యం ధరించని వారిని దేవాలయంలోకి ప్రవేశించకుండా నిషేధించాల్సి వచ్చేది. నారాయణ గురు సనాతన ధర్మంలో భాగంగా ఉన్నాడని ప్రచారం చేసేటువంటి ప్రయత్నాలు జరిగాయని, కానీ ఆయన ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అని ప్రచారం చేశాడు కాబట్టి సనాతన ధర్మానికి దూరంగా ఉన్నాడని విజయన్ అన్నాడు. కులము, మతంతో నిమిత్తం లేని సమానత్వము సనాతన ధర్మానికి చాలా దూరంగా ఉంది. మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా హింసకు పాల్పడుతున్న కారణంగా గురు జీవితానికి, ఆయన పనికి నేడు ప్రాసంగిత ఉంటుందని కూడా విజయన్ అన్నారు. గురు కేవలం ఒక మత గురువు మాత్రమే కాదు, గొప్ప మానవతావాది కూడా. విజయన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో హిందువులంతా ఇబ్బందులకు గురవుతున్నారని విజయన్ విమర్శకులు విమర్శిస్తున్నారు. వారు శబరిమల గురించి ఉదాహరించారు. అక్కడి పవిత్ర ఆలయంలోకి ఋతుక్రమం వచ్చే మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును సమర్థించాలని పాలక పార్టీ నిర్ణయం చేసింది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధులంతా విజయన్ కు వ్యతిరేకంగా వ్యవహరించారు. సనాతన ధర్మం చుట్టూ జరుగుతున్న చర్చ రెండవసారి కూడా తెరపైకి వచ్చినట్లు కనిపిస్తోంది. మొదటిసారి ఆ చర్చ ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వచ్చింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ లో సనాతన ధర్మాన్ని కేవలం కులం, మతం స్థాయికి తగ్గించడం సాధ్యం కాదని ప్రకటిస్తున్నాయి. యాదృచ్ఛికంగా 2022లో న్యూఢిల్లీలో గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ప్రదర్శనలో ఏర్పాటు చేయబడిన ఒక కేరళ శకటం నారాయణ గురుని ప్రదర్శించింది. కేంద్ర రక్షణ శాఖకు చెందిన జ్యూరీ సభ్యులు కేరళ శకటం నారాయణ గురు కంటే కూడా కిలాడికి చెందిన శంకరాచార్యుడిని ప్రదర్శించాలని పేర్కొంది. ఇదే ఆ కేరళ శకటాన్ని తిరస్కరించడానికి ఒక ముఖ్యమైన కారణం. శాశ్వతత్వానికి నిలబడే సనాతన ధర్మాన్ని బౌద్ధ మతం, జైన మతం, హిందూ మతాల కోసం ఉపయోగిస్తున్నారు. ఒకే ప్రవక్త, ఒకే పవిత్ర గ్రంథం మాత్రమే లేనిది హిందూ మతం. హిందూ అనే పదాన్ని హిందూ మత పవిత్ర గ్రంథాల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. దానికి రెండు ప్రధాన స్రవంతులున్నాయి. బ్రాహ్మణవాదం, శ్రేణీగత అసమానత్వం, పితృస్వామిక విలువలపై ఆధారపడి ఉంటుంది. హిందూ మతంపై బ్రాహ్మణీయ విలువలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయని భావించాడు కాబట్టే అంబేద్కర్ హిందూ మతాన్ని త్యజించాడు. శ్రమణీయ సాంప్రదాయాల్లో అసమానత్వ విలువలకు దూరంగా ఉన్న నాథ్, అజీవికాస్, తంత్రి, భక్తి సాంప్రదాయాలున్నాయి. నేటి ప్రజాదరణ పొందినటువంటి పరిభాషల్లో సనాతన ధర్మం, హిందూ ధర్మం పరస్పరం మార్చుకోదగినవి. హిందూ మతం ఒక మతం కాదు, కానీ ధర్మం ఆధారమైన ఒక జీవన విధానమని కొంతమంది సిద్ధాంతకర్తలు చెప్తున్నారు. అదే విధంగా సనాతన ధర్మం ముఖ్యంగా వర్ణ వ్యవస్థ, కుల అసమానతలు, వాటి సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటుంది. ధర్మం అనేది మతపరంగా నిర్దేశించబడిన విధిగా అర్థం చేసుకోవచ్చు. అసమానతలపై ఆధారపడిన ఒక మతాన్ని తిరస్కరించడానికి సంఘ సంస్కర్తలు వ్యతిరేకిస్తున్నారు. బుద్ధుడు, కబీర్, జ్యోతిరావు పూలేలను తన గురువులుగా పరిగణించిన అంబేద్కర్ ను ఉదాహరణగా తీసుకుందాం. ఆయనకు కుల, లింగ అసమానతలను తిరస్కరించటం ముఖ్యం. మధ్యయుగం నాటి భారతదేశంలో కబీర్, తుకారం, నండియో, నార్సీ మెహతా లాంటి సాధువులు వారి ఇష్టాలు నిత్యం కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉండేవి. వారిలో కొందరు అగ్రకుల పాలకుల నుండి దాడులను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. నారాయణ గురు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా గొప్ప సంఘ సంస్కర్తగా వచ్చి మత విభజనను అధిగమించాడు. బ్రాహ్మణీయ హిందూ మత మార్గదర్శకంలో ప్రస్తుత పాలక వర్గం కేరళ నుండి నారాయణ గురు శకటం ఏర్పాటును అంగీకరించకపోవటంలో ఆశ్చర్యమేమీ లేదు. నారాయణ గురు మానవత్వం గల వ్యక్తి. ఆయన ఎదుగుతున్న కాలంలో ఆధ్యాత్మిక వాదం, యోగా సాధన పనిలో బాగా నిమగ్నమయ్యాడు. 1888లో తన తాత్విక ప్రయాణంలో అరవిప్పురం సందర్శించి అక్కడ ధ్యానంలోకి వెళ్ళాడు. అక్కడున్నటువంటి సమయంలోనే ఆయన నది నుండి ఒక రాయిని తీసుకొని దాన్ని ప్రతిష్ఠించి దానినే శివుడి విగ్రహం అని పేరు పెట్టాడు. అప్పటి నుండి ఆ ప్రదేశాన్ని అరవిప్పురం శివాలయంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత అది అరవిప్పురం ప్రతిష్టగా ప్రఖ్యాతిగాంచింది. ఇదొక పెద్ద సామాజిక అలజడిని, ముఖ్యంగా అగ్రవర్ణాల వారి నుండి వ్యతిరేకతను సృష్టించింది. బ్రాహ్మణులు నారాయణ గురు చేపట్టిన విగ్రహ ప్రతిష్టను అంగీకరించలేదు. ఇది బ్రాహ్మణ శివుడు కాదు, కానీ ఇజావ శివుడు అని వారికి సమాధానమిచ్చాడు. ఈ ఊటంకింపు తర్వాత కాలంలో ప్రసిద్ధి చెంది కులతత్వానికి వ్యతిరేకంగా ఉపయోగపడింది. ఆయన తన జీవితాన్ని కులతత్వ
మతత్వ వ్యతిరేక పోరాటానికి అంకితం చేశాడు. పాతుకుపోయిన కుల వ్యవస్థను సవాల్ చేయటంలో ఆయన కార్యాచరణ పెద్ద ఆచరణాత్మక సాధనమైంది. నారాయణ గురు విప్లవాత్మక అవగాహన ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు. నారాయణ గురు విప్లవాత్మక అవగాహన ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు. నారాయణ గురు కుల మతాల విభేదాలకు అతీతంగా ఒకే ఒక మానవత్వాన్ని చాటి చెప్పాడు. తరువాత కాలంలో ఆయన మహారాష్ట్రలో జ్యోతిరావు పూలే మాదిరిగా నిమ్న కులాల వారికి కూడా పాఠశాలలను ప్రారంభించాడు. అంబేద్కర్ కాలారాం దేవాలయ ఉద్యమ నిబంధనల వల్లే ఆయన అన్ని కులాలకు చెందిన వారి కోసం దేవాలయాలను నిర్మించాడు. పినరాయి విజయన్ సమర్థించిన స్వామి సచ్చిదానంద సూచన కూడా శరీరంలో మొండం కనిపించే విధంగా చొక్కాలు విప్పటం వల్ల వైద్య పరంగా నష్టం కలిగిస్తుందని చెబుతుంది. ఎందుకంటే అది శరీరంపై వ్యాధులను వ్యాప్తి చేస్తుంది. కాలానుగుణంగా చాలా ఆచారాలను మారాల్సిన అవసరం ఉంది. స్త్రీలు తమ చెస్ట్ కనిపించకుండా కప్పుకునేటువంటి హక్కు ఉండేది కాదనే విషయం అందరికీ తెలిసిందే. చెస్ట్ కనిపించకుండా కప్పుకునే మహిళలు పన్ను చెల్లించాల్సి వచ్చేది. టిప్పు సుల్తాన్ కేరళను ఆక్రమించుకున్న తర్వాత రొమ్ము పన్నును రద్దు చేశాడు. ఆ విధంగా మహిళలు తమ గౌరవాన్ని పొందారు. దేవాలయాలు మన సామాజిక జీవితంలో ఒక భాగం. దుస్తులు ధరించటంలో ఇలాంటి మార్పులు సామాజిక విధానాల్లో మార్పులకు తోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమైనా అది తిరోగమన చర్య అవుతుంది. చాలా ప్రాంతాల్లో మతం పేరుతో రాజకీయాలు చేయడం అనేది సామాజిక మార్పుకు, రాజకీయ విలువల్లో మార్పుకు వ్యతిరేకమే అవుతుంది. కేరళ భిన్న రంగాల్లో అనేక వైరుధ్యాలను కలిగి ఉంది. ఇక్కడే ఒకవైపు కిలాడికి చెందిన శంకరాచార్యుడు వాద ప్రతివాదంలో బౌద్ధుల్ని ఎదుర్కొన్నాడు. బౌద్ధులు ప్రాపంచిక సమస్యలపై దృష్టిని కేంద్రీకరించేందుకు భౌతికవాద ప్రాతిపదికన వాదనలు వినిపించారు. అదే క్రమంలో శంకరుడు ప్రపంచమంతా ఒక భ్రమ అని వాదించడానికి ప్రయత్నించడంతో పాటు ఆదర్శవాద తాత్వికతను సమర్థించాడు. నేటి భారతదేశంలో కేరళతో సహా నారాయణ గురు, కబీర్ లాంటి సాధువుల మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. వారి మానవీయ విలువలు సమాజంలో స్నేహ సంబంధాలకు మార్గ నిర్దేశం చేశాయి. అనేక విషయాల్లో సాంప్రదాయిక యథాతథ స్థితి సామాజిక ప్రగతిని ఆటంకపరుస్తుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.